ఆసియా కప్ 2025 ఇండియా మరియు పాకిస్తాన్ చుట్టూ పెద్ద వివాదాలతో నిండిపోయింది. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించినప్పటి నుండి మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ ను ప్రస్తుత టోర్నమెంట్ నుండి తొలగించడాన్ని పీసీబీ డిమాండ్ చేయడంతో పరిస్థితులు వేడెక్కడం ప్రారంభించాయి. ఐసీసీ పీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత వారు యూఏఈతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తామని బెదిరించారు. కానీ వారు ఒక గంట ఆలస్యం తర్వాత యూఏఈతో మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత 41 పరుగుల తేడాతో గెలిచారు. అయితే భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ పీసీబీ చేస్తున్న పనుల గురించి విమర్శించారు. ఇక మదన్ లాల్ మాట్లాడుతూ పాక్ జట్టు ఓడిపోయింది, అయినా మనం వారితో ఎందుకు కరచాలనం చేయాలి, అది ఏ నియమాల పుస్తకంలోనూ రాయలేదు కదా. ఇక రెండోది, మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ ఎందుకు తొలగించాలి, పాకిస్తాన్లో ఒక విషయంలో చాలా మంది జోక్యం చేసుకుంటున్నారు. మీరు ముందు పీసీబీ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. వారికి సరిగ్గా బోర్డు లేదు. అంతర్జాతీయ స్థాయిలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది చాలా ఖచ్చితంగా ఉండాలి అని మదన్ లాల్ పేర్కొన్నారు. యూఏఈతో మ్యాచ్ ఆడమని బెదిరిస్తున్నారు. మీరు ఆడకపోతే ఎవరు నష్టపోతారు, అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా అని మండిపడ్డారు. ఇక పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ లో వరుసగా వైఫల్యాలను విమర్శిస్తూ వారిని తరగతి లేని జట్టుగా అభివర్ణించాడు. పాక్ జట్టుకి చాలా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు, కానీ గత 5-6 సంవత్సరాలుగా వారి జట్టును చూడండి. ఇప్పుడు ఆడుతున్న జట్టులో అసలు క్లాస్ లేదు. వారు బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే ఏ పాకిస్తాన్ జట్టు కూడా అలా బ్యాటింగ్ చేయడం నేనెప్పుడు చూడలేదు అని చెప్పుకొచ్చారు.